చెయ్యాలి. కుల్లు మౌలూదున్ రహీనున్ అలా అకీఖతిన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ పిల్లవాడైతే పుట్టినటువంటి ప్రతి పిల్లవాడు కూడా అల్లా వద్ద అతను అకీఖాకు బదులుగా తాకట్టు ఉంటాడు. మగపిల్లవాడు పుడితే 7వ రోజు 2 పొట్టేళ్లు కోసి అకీఖా చేయాలి. ఆ మాంసాన్ని మనం తినాలి, పేదవాళ్ళకు కూడా పంచాలి. కానీ చాలామంది దావత్ ఇస్తారు, దావత్ ఇచ్చేది లేదు హదీస్లో. మీ మాంసం ఏదైతే ఉందో దాన్ని వండుకొని మీరు మీ బంధుమిత్రులు సరదాగా తినొచ్చు. ఊరంతటిని పిలిచి ఆ పేదవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మాంసం కూడా మీరే వండుకొని మీరు మీ బంధువులు తినేయడం కాదు అకీఖా అంటే. అసలు అకీఖా ఫంక్షన్ లేనే లేదు. అకీఖాలో మాంసం పంచమన్నారు ప్రవక్త గారు, వలీమా లాగా దావత్ చేయమని లేదు. కానీ ఈరోజు అందరూ దావత్లు చేసేస్తారు అకీఖా యొక్క. కాబట్టి బీదవారికి వాళ్ళ యొక్క హక్కును మనం చేరవేయాలి సోదరులారా.